వేరే మతాలకు వర్తించే లౌకికవాదం హిందూ మతానికి వచ్చే వరకు ఎందుకు వర్తించడం లేదని గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ సభ్యులు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వాలను ప్రశ్నించారు. వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హిందూ దేవాలయాలను తమ చెర నుండి విముక్తి చేయాలని గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ వెలగపూడి ప్రకాష్ రావు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా వేణుగోపాలరావు, గంగాధర్ శాస్త్రి, ఎల్వి సుబ్రహ్మణ్యం, శ్రీమతి పంకజ్, శ్రీనివాసన్ పాల్గొన్నారు. ఆకర్షణీయంగా అనుష్ఠింపబడిన పరధర్మం కన్నా గుణము లేనిదైనను స్వధర్మమే మేలు. అట్టి స్వధర్మాచరణమున మరణము సంభవించినను మేలే. పరధర్మము భయంకరమైనది. ఇక్కడ ధర్మం అంటే మతం కాదు. చాలా మందికి ఏర్పరచవలసిన స్పష్టమైన అవగాహన ఏంటంటే మతం అంటే ఒక వర్గానికి చెందింది, ధర్మం అంటే క్రియతే అనేన ఇది ధర్మ. ధర్మం అంటే సర్వజనామోదయోగ్యమైన కర్మ లేదా సర్వజనామోదయోగ్యమైన మార్గం, దీన్నే ధర్మం. ఇవాళ చర్చనీయాంశమైన మోస్ట్ ఇంపార్టెంట్ పదం ధర్మానికి ఎక్కడ హాని జరిగినా అధర్మం అనే శబ్దం ఎక్కడైతే మనకు సమాజంలో వినిపిస్తున్నా తన చెవిని పడినా అమెరికా నుంచి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి భారతదేశ ధర్మం ఎప్పుడూ కాపాడబడాలి అని అశ్రు నయనాలతో ఇక్కడ ధర్మానికి హాని జరిగితే పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టి సనాతన ధర్మాన్ని మాట్లాడగానే ఆ రోజు గూగుల్లో కొన్ని కోట్లాది క్లిక్స్ కనిపించినాయి. అంటే అప్పటి వరకు 21వ సంవత్సరంలో ఆర్థిక మార్పులు తీసుకొచ్చిన ఆనాటి ప్రధానమంత్రి స్వర్గీయ టివి నరసింహారావు గారు అనేక విధాలుగా మార్పులు తీసుకొచ్చారు. ఆ రోజు నుంచి ఒక్కరోజు అంటే మనం తెల్లవారి సూర్యోదయం అవ్వగానే కొన్ని ఆదేశాలను అమలు చేశారు. ఉదాహరణకి లైసెన్స్ లేకుండా మీకు ఏది ఉత్పత్తి చేయడానికి మీకు శ్రద్ధ ఉంటే, ఆర్థిక వెసులుబాటు ఉంటే మీరు వెళ్ళి అక్కడ ఉత్పత్తి చేసుకోవచ్చు అని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. నాకు చిన్నప్పుడు జ్ఞాపకం, నాకున్న అట్లాస్ సైకిల్కి టైర్ కొనుక్కోవాలన్నా కూడా కోఆపరేటివ్ స్టోర్స్కి వెళ్ళి అక్కడ సైకిల్ టైర్లు కొనుక్కునేవాడు. వెస్పా స్కూటర్కి పెద్ద క్యూ, దొరకాలంటే చాలా కష్టం. టెలిఫోన్ కనెక్షన్ కావాలంటే మీకు తెలుసు చాలా చాలా ఇబ్బంది. ఎవరింట్లో కూడా ఫ్రిడ్జ్ ఉండేది కాదు, చాలా కష్టం. అలాంటి వ్యవస్థ నుంచి ఇవాళ మనం అడగడంలో సెల్ ఫోన్ కనెక్షన్ వస్తుంది. అది నేను నేర్చుకున్నాను. నీతో అవుతే మంచిది చెయ్యి, లేకపోతే చెడ్డదానికి కూడా పోకు. నీ ఇంట్లో నీ పని చూసుకొని, నీ పిల్లల్ని చూసుకొని ఇంట్లో పడదు. ఒకరిని చెడగొట్టడం చాలా ఈజీ. ఒక మంచి పేరు రావడానికి చాలా ఏళ్ళు పడుతుంది, చెడ్డ పేరు రావడానికి 1 నిమిషం చాలు. ఇది మనం ఆలోచించాలి. అయ్యో ఒకటేళ మరి టీవీలో కూర్చొని చూస్తే అన్నీ తెలిసిపోతుంది. ఎవడు ధరలు తిన్నాడు, ఎవడు వచ్చిండు, ఎవడు పోయిండు, ఎవడు ధర్నా చేసిండు. ఇది కాదు. ఏంటంటే హిందూ ఏంటి లొల్లి ఎక్కువ చేస్తారు. ఒక 4 రోజులు ధర్నాలు చేస్తారు, 4 రోజులు ఒక్కొక్కరు మీడియాకి వాయిస్ ఇస్తారు, వెళ్ళిపోతారు, చల్లబడిపోతారు. వాళ్ళు ఎదురుగా ఆషామాషిగా 4గురిని అరెస్ట్ చేసాము, లోపల పెట్టాము, అయిపోయింది. తర్వాత ఏ హిందూ పోయి పోలీస్ స్టేషన్లో సార్ ఆ రోజు అరెస్ట్ చేసిన మనిషికి మీరు ఏం శిక్ష ఇచ్చారని అడిగిన వాడు ఒక్కడే చెప్పాడు. గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ 2006లో మొదలుపెట్టామండి. ఈరోజు ఎందుకంటే మనం మొత్తం హిందూ సమాజాన్ని అందరికీ కూడా ఏం చేయాలనుకుంటామంటే మన గవర్నమెంట్ మన టెంపుల్స్ని రిలీజ్ చేయాలి. టెంపుల్స్ని అసలు ఎందుకు వీడు తీసుకున్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టెంపుల్స్ని మనకి ఇచ్చేసేయాలి. అట్లాగే టీటీడీని ఇండిపెండెంట్గా చేయాలి. అలాగే టీటీడీ బోర్డుని మాత్రం ఓన్లీ రిలీజియస్ పీపుల్ ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేసే వాళ్ళు మాత్రమే టీటీడీ సభలో ఉండాలి, వాళ్ళు ఎవరో ఉండడానికి. అలాగే భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా డిక్లేర్ చేయాలని పదవి కూడా చేస్తున్నాము.
అలాగే మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ అని ఒకటి ఉంది. ఓన్లీ మైనారిటీస్కి రైట్స్ కానీ అసలు హిందూస్కి ఏ రైట్స్ లేవు. 1947 నుంచి మనకి ఇండిపెండెన్స్ వచ్చింది కానీ హిందూస్కి మాత్రం దెర్ ఇస్ నో ఇండిపెండెన్స్. హిందూస్ ఆల్వేస్ సబ్సర్వియంట్ అయిపోయారు. వాళ్ళు సప్రెస్ చేస్తున్నారు. దే ఆర్ అంబుషింగ్ హిందూస్ని. హిందూస్ ఆర్ నాట్ వేకన్ అప్. They have to wake up and see that all our temples are released from the government control. We should be able to manage it. Churches are independent, mosques are independent. They are running on their own. మనకు మాత్రం మనం ఎందుకు మన టెంపుల్స్ని అంటే మన హిందూస్ ఒక అపహంసం లాగా అయిపోయాం అన్నమాట. ఒక యూనక్స్ లాగా అయిపోయాం. వీఆర్ నాట్ ఏబుల్ టు ఈవెన్ థింక్. వీ హ్యావ్ టు వేకప్. Only then the government will listen to us. Otherwise, we will be wiped out very soon. It may be far-fetched, ఏది అనుకుంటే నేను చెప్తున్నానని, but what is happening? Already we came to 60%. In the next 10-15 years, it may be less than 50%. ఒకసారి 50% వచ్చామంటే they will wipe us out. ఈ చుట్టుపక్కల